సాయిరామ్, నీతో కామెడీ చేసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు. నీతో ఫ్రెండ్షిప్ చేయాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. అందుకే నీతో ఆడనని చెప్తున్నా. వినిపించిందా? బాగుందిరా. పొద్దున ఏ సినిమా చూసావు? సేమ్ టు సేమ్ డైలాగులు కాపీ కొడుతున్నావు. ఓ పని చేయి, హైదరాబాద్కి వెళ్ళి సినిమాలో ట్రై చేయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడకు, నేను సీరియస్గా చెప్తున్నాను. ఏంట్రా ఇది? ఏదో సరదాగా మాట్లాడుతున్నావు అనుకుంటే అలా వెళ్ళిపోతావేంటి? చెప్పాను కదా సరదా లేదని. ఏం జరిగిందిరా? ఏం తెలియనట్టు నువ్వలా మాట్లాడకు. మీ అన్నయ్య అంటే నీకు ఇష్టమా కాదా? అవును, ఇష్టమే. మీరిద్దరూ ఒకటే కదా. ఏ అన్నదమ్ములైనా అలాగే ఉండాలనుకుంటారా? అందరు కోరుకునేది అదేగా. కానీ నీ బుద్ధి మంచిది కాదు. అందుకే నీతో ఇక మాటలేవు, మాట్లాడుకోవడాలు లేవు. రే, మ్యాటర్ చెప్పకుండా ఇలా మాట్లాడావనుకో నాకు ఎక్కడో గాలుద్ది. ముందు జరిగిందంటే చెప్పు. నిన్న మీ అన్నయ్య మా జానకిని తిట్టాడు. తన తప్పు లేకుండానే తనకి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా నేను నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయనన్నానో? వెళ్ళు. ఒరే బుజ్జి, నిజంగా ఇది జరిగిందని నాకు తెలీదురా. మా అన్నయ్య జానకితో అలా మాట్లాడడం తప్పేరా? నీకు తెలీదంటే నేను నమ్మను. రే, నేను అందరితో సరదాగా ఉంటానురా, అందరితో కలిసిపోతూ ఉంటాను. అంతేగాని నేను ఇష్టపడే వారిని ఎవరైనా మాట అంటే అది నాకు ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే నేను ఊరుకోను. ఈ సంగతి ఇప్పుడే తెలుస్తాను. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. పట్టుకో. హలో ఫ్రెండ్, చెప్పండి. జానకి, ఒక్కసారి నా కూతురుతో మాట్లాడాలి. ఫోన్ భూమికి ఇవ్వమ్మా. వద్దు ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నువ్వే బాధపడతావు. అదేంటమ్మా, భూమికి దెబ్బ తగిలిందని చెప్పావు కదా. ఆ మాట తెలిసినప్పటి నుంచి నా మనసులా లేదు. వచ్చే పరిస్థితి ఎలాగా లేదు కదా. కనీసం ఫోన్లో అయినా మాట్లాడితే నా మనసుకు తృప్తిగా ఉంటుంది. అసలు తను మీ గురించి ఎలా ఆలోచిస్తుందో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది ఫ్రెండ్. అదేంటమ్మా? ఇప్పుడు మేమిక్కడ వైకుంఠపాలి ఆడుకుంటున్నాం ఫ్రెండ్. మాటల్లో మాట మీ గురించి అడిగాను. తండ్రి గురించి తన అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాను. కానీ తను చెప్పిన మాటలు విన్నాక నాకింకా మాటలే రాలేదు. తను పుట్టి ఇన్నేళ్లైనా తను చూడ్డానికి కూడా రాలేదు. తను కలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంత దుర్మార్గుడు మా నాన్న. అలాంటి వ్యక్తి గురించి నేనెందుకు ఆలోచించాలి అని ఉంటుంది. అంతేనా? అదేంటి ఫ్రెండ్, మొత్తం వచ్చి విన్నట్టుగా అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నన్ను నా కూతురికి శత్రువుని చేయాలంటే నా గురించి అలాంటి మాటలు చెప్పకుండా ఇంకెలాంటివి చెప్తారమ్మా? నా కూతురు ఎప్పటికీ రాకూడదు, నన్ను కలవకూడదు అంటే నేను రాక్షసుడిననే చెప్పాలి కదమ్మా. అలా చెప్తేనే తను నా గురించి ఆలోచించడం మానేస్తుంది. నిజమే ఫ్రెండ్, అదే జరిగింది. కానీ ఇంత బాధలో ఉన్న భూమికి ఇప్పుడు నువ్వే తన తండ్రి అని చెప్తే తను తట్టుకోలేదు. ప్లీజ్ అమ్మా, తనకు ఒకసారి ఫోన్ ఇవ్వా? సరే, ఒక్క నిమిషం. భూమి, మా ఫ్రెండ్ నీతో మాట్లాడతాను అంటున్నారు. నాతోనా? ఎందుకు? ఏమో, ఒకసారి మాట్లాడు. హలో అమ్మా భూమి, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? నా ప్రాణం నా దగ్గరికి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానమ్మా. అంటే నీకు తొందరలోనే అర్థమవుతుందిలేమ్మా. నీకు దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? జానకి చెప్పిందా? అవునమ్మా. మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా, మరి నా మీద మీకెందుకింత మమకారం? నువ్వు నా కూతురు కాబట్టి. నేను మీ కూతుర్ని కాదు కదా. అంటే నువ్వు నా కూతురు లాంటి దానివి కదా, అందుకే అలా అన్నాను. నీకు నాకు మధ్య ఏదో తెలియని బంధం ఉందమ్మా. అందుకే నీతో పదే పదే మాట్లాడాలనిపిస్తుంది. మన ఇద్దరికి ఎప్పుడు పరిచయం కూడా లేదు కదా. ఆ రోజు గుళ్ళో కలిసాము, తర్వాత జానకి వల్ల మాట్లాడుకుంటున్నాము. మరి బంధం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మనకు ఎదురుపడి తన మీద అభిమానం ఏర్పడితే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుందమ్మా. అది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సరే, నువ్వు బాగున్నావు కదా? బాగున్నానండి. ఒకసారి నువ్వు జానకితో పాటు మన ఇంటికి రా.
మన ఇల్లు చూడు, నన్ను చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అవునా? ఎందుకు? చెప్పాను కదమ్మా, అది ఫోన్లో చెప్తే అర్థమయ్యేది కాదు. నువ్వు వచ్చాక నీ కళ్ళతో చూస్తే నీకే అర్థమవుతుంది. తప్పకుండా వస్తావు కదా? అలాగే. జానకి తీసుకొస్తుంది కదా, వస్తానండి. ఉంటాను. ఏంటి జానకి, ఎప్పుడు ఫోన్ చేసినా ఈయన ఏదో తెలియని బాధతో మాట్లాడినట్టు మాట్లాడతారు. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, తెలుసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఒకసారి అక్కడికి వెళ్తాం కదా, అప్పుడు నీకు కూడా తెలుస్తుంది. జానకి, జానకి, అభి, ఏంటి జానకి, నీకు ఎంత జరిగితే చెప్పాలనిపించలేదా నాకు? ఏం జరిగింది? నిజంగా నీ ఫ్రెండ్ అయితే నువ్వు ఈ పాటికి చెప్పేదానివి. బుజ్జిగడ్డి చెప్పే వరకు నువ్వు నా దగ్గర దాయవు. ఏం జరిగింది బావా? చెప్తాను. అనయ్య, అనయ్య, యా అనయ్య, ఓకే యా. రే మా అన్నయ్య మీతో తర్వాత మాట్లాడతాడు. రే నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు కదా. రే నువ్వు ఇలా ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను మన కంపెనీ టెండర్ గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. నేను నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఏంటి బావా పెద్ద బాబు మీద అలా అరుస్తున్నావు? ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మా అన్నయ్యతో తేల్చుకోవాల్సింది. సర్లే, ఇంతకీ మ్యాటర్ ఏంటి? జానక్ గురించి నీకేం తెలుసని నువ్వు తనతో గొడవ పడ్డావు? చూసావా బావా, తనకేమీ తెలీదు అని చెప్పిన జానకి చిన్న బావకి ఎలా చెప్పిందో? మాటలు మర్యాదగా రాని. నేను తనకేం చెప్పలేదు. అభి ఆయన అడుగుతున్నాడు అంటే నేను చెప్పానని కాదు, మా బుజ్జి చెప్పాడంట. అవే కదా నీ తెలివితేటలు. అన్నీ నువ్వే చేస్తావు కానీ ఏమీ తెలియనట్టుగా రుజువులు లేకుండా చేస్తావు. నువ్వు చెప్పమనకుండానే బుజ్జి బావకి చెప్పాడా? కుముదా, ఇది నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు, నేను మా అన్నయ్యతో తేల్చుకోవాల్సిన విషయం. ఏంట్రా నువ్వు నాతో తేల్చుకునేది? తను తప్పు చేసింది, తిట్టాను, అందులో తప్పేముంది? తను తప్పు చేసిందో నువ్వు చూసావా? సాక్షి నీ దగ్గర ఉందా? అసలు ఏం జరిగింది? మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? జానకిని బావేమన్నాడు? నేను చెప్తాను. నా గదిలో ఓ ఫోటో ఉంది. ఆ ఫోటోని జానకి చించేసింది. ఎందుకు చించేసావని అడిగాను. దాంతో ఆవిడ కోపం వచ్చేసింది. మిస్టర్, నేను నీకు నిన్నే చెప్పాను ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు అని. దొంగతనం చేసి దొరికిన వాడు కూడా నేను దొంగని కాదు, పొరపాటున నా చేతికి తగిలింది అని అంటాడు. అలాంటిది అది కనిపించకుండా చేసావ్, ఇక నువ్వెందుకు ఒప్పుకుంటావులే? నాకిలాంటి బుద్ధి లేదు. నేను చేస్తే చేశాను అని ధైర్యంగా చెప్తాను. నేను చెయ్యని తప్పుని ప్రాణం పోయినా ఒప్పుకోను. షడా! నువ్వు మా ఇంట్లో ఉంటూ మా మనిషిని తిడితే ఊరుకుంటామనుకుంటున్నావా? అయినా ఆ ఫోటో చింపాల్సిన అవసరం ఇంట్లో ఎవ్వరికీ లేదు, నీకు తప్ప. జానకి మాత్రం ఎందుకుంటుంది? ఏ రోజైనా తన్ని గదిలోకి వచ్చిందా? అక్కడేముందో చూసిందా? అలాంటిది జానకి చేసిందని నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తావు? కరెక్ట్గా అడిగాడు, దీనికి సమాధానం చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంది? నేనంటే నీకు నచ్చదు, నాతో ఏదో విధంగా గొడవ పడుతూనే ఉంటావు, నన్ను ఏడిపించాలని చూస్తూ ఉంటావు. ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకున్నావని నాకు అర్థమైంది. హ, ఇందులో ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది? జానకి ఏంటో నాకు తెలుసు, తను ఇలాంటి పనులు చేయదని నీకే తెలీదు. అది ఎవరు చింపారో తెలుసుకొని వాళ్ళని తిట్టాలి, అంతేగాని మన ఇంటికి వచ్చి సాయం చేస్తున్న అమ్మాయిని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడితే ఏం బాగుంటుంది? నువ్వు మర్యాదగా జానకి సారీ చెప్పు. ఏయ్, ఏంట్రా నోర్లేస్తుంది? తప్పు చేసినప్పుడు సారీ చెప్పడంలో తప్పేం లేదు, మర్యాదగా చెప్పు. జానకి కూడా మౌనంగానే ఉంది కదా, అనవసరంగా మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? మీ జానకిని దేవతలాగా చూసేది నువ్వే కదా భూమి. ఈవిడ గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత రెచ్చిపోతుంది అంటే కారణం నువ్వు. కుముదా, నువ్వు భూమిని ఏమీ అనుకో. చూసావా బావ మనసు ఎంత మంచిదో. నువ్వు అమాయకురాలు కాబట్టి నిన్ను ఏమీ అనొద్దు అంటున్నాడు. మరి జానకేంటి? బావని బాధ పెట్టడం తప్ప ఇంకేమీ తెలీదా? ఇంకొక మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. నేను చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఆ అవసరం నీకు తప్ప ఇంట్లో ఇంకెవరికీ లేదని మాకు బాగా తెలుసు. ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకో. అనయ్య,
జానకేంటో పూర్తిగా తెలిసిన మనిషిని నేను. తను ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా చేయదు. అందుకే తన విషయంలో నువ్వు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. రేయ్ ఏంట్రా, నీ ఫ్రెండ్ అయినంత మాత్రం వెనకేసుకొస్తున్నావా? అది నాకు సంబంధించిన విషయం, నేను ఒక సెంటిమెంట్గా చూసే విషయం. ఆ విషయంలో నువ్వే కాదు, ఎవ్వరు కలగ చేసుకున్నా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. మర్యాదగా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది, లేదంటే తమ్ముడు అని కూడా చూడను. హా, ఏం చేస్తావు? రేయ్, చంపేస్తావా? ఏంట్రా? ఏంటి? అభి, చెప్పిన నమ్మని వాళ్ళతో నిజం చెప్పడం అనవసరం. వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నేను నిన్నే చెప్పేశాను. అనవసరంగా నువ్వెందుకు గొడవ పడతావు? వెళ్దాం పద. పద. ఏయ్, పోరా. చూసావా బావా, పెట్టాల్సిన గొడవంతా పెట్టి మళ్ళీ ఎంత తెలివిగా తన తప్పు లేదన్నట్టుగా అభిని తన వైపుకు తిప్పుకుంటుంది. కుముదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. వినడానికే చిరాగ్గా ఉంది. నన్నే సారీ చెప్పమంటాడు వాడు. హలో, యా. రంగయ్య, అమ్మా, కార్లో బ్యాగులున్నాయి, తీసుకుంటా. అలాగేనమ్మా. భార్గవ్, అభి, భూమి, అమ్మా. భార్గవ్, అభి ఎక్కడా? బయటికి వెళ్ళాడు అత్తయ్య, ఇంకా రాలేదనుకుంటా. కుముదేది? కుముదా పైన గదిలో ఉన్నట్టుంది. అమ్మా, రేపు గుళ్ళో పంచాలని తీసుకొచ్చాను. అన్నదాన కార్యక్రమం కూడా అక్కడే ఏర్పాటు చేయమని దీక్షితులు గారికి చెప్పాను. రంగయ్య, దీక్షితులు గారికి ఏమేం సరుకులు కావాలో అన్నీ పంపించావా? అన్నీ పంపించానమ్మా. వంట వాళ్ళు కూడా ఉదయాన్నే అక్కడికి వస్తారు. పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. సరే, అందరూ పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని త్వరగా గుడికెళ్ళాలి. దక్ష పేరు మీద పూజ చేయించిన తర్వాత అందరికీ బట్టలు పంచుదాం. రుద్ర, ఇదంతా ప్రతి సంవత్సరం జరిగేదే కదా, మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు? ఇంట్లోంచి అందరం పొద్దున్నే లేచి వెళ్తాం. అందరం కాదండి, భూమి మాత్రం ఇంట్లోనే ఉంటుంది. భూమి తప్ప మిగిలిన వాళ్ళందరం వెళ్తాం. అదేంటండి, అసలు రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది భూమి వాళ్ళ అమ్మ పుట్టినరోజనే కదా. మరి అలాంటిది భూమి రాదు అంటున్నారేంటి? భూమి లేకుండా కార్యక్రమం ఎలా జరుగుతుంది? అవునత్తయ్య, అయినా భూమి చేతుల మీదుగానే కదా అందరికీ బట్టలు పంచిపెట్టాలి అనుకున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా భూమి చేతుల మీదుగానే ప్రారంభిస్తేనే దక్షత్త ఆత్మ కూడా శాంతిస్తుందని మీరే చెప్పారు కదా. అవును రుద్ర, భూమి లేకుండా మనం వెళితే ఏం బాగుంటుంది చెప్పు? భూమిని తీసుకెళ్లాలని నాకు ఉంది, కానీ పరిస్థితి తీసుకెళ్లేలా లేదు. అందుకే వద్దు అంటున్నాను. ఎందుకు పెద్దమ్మా, నేనేం తప్పు చేశాను? అయినా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయని నాకు తెలీదు. అమ్మమ్మ చెప్తూ ఉండేది. మొన్న మీరే చెప్పారు కదా, నా చేతుల మీదుగా రేపు అన్నీ జరగాలి అని. నేను కూడా గుడికి వస్తాను పెద్దమ్మా. అది మా అమ్మ పేరు మీద జరుగుతుంది కాబట్టి మా అమ్మ నేను చూడలేకపోయినా వాళ్ళందరి ఆనందంలో మా అమ్మ ఇలా ఉండేది అని చూడాలనుకున్నాను. ఇప్పుడేంటి పెద్దమ్మా, మీరు నన్ను వద్దు అంటున్నారు? భూమి, రుద్రాని ఒక నిర్ణయం తీసుకుంటే అది శాసనమవుతుంది. ఎందుకు ఏంటి అని ఎవరూ ప్రశ్నించడం మంచిది కాదు. తన ఇష్టాన్ని కాదు అనుకున్నప్పుడు ఎందుకో కారణం తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా, అందులో తప్పేముంది? జానకి, నువ్వన్నది నిజమే. తనకి కారణం చెప్పాలి. అమ్మ భూమి, నిన్ను తీసుకెళ్లాలని నాకు ఉంది. కానీ మొన్న మీరిద్దరూ బయటికెళ్ళినప్పుడు
నీ మీద అటాక్ జరిగింది. సమయానికి జానకి కాపాడింది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే జరిగిన నష్టాన్ని ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పరిస్థితులు బాగోలేవని తెలిసినప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకే నిన్ను ఇంట్లో ఉండమంటున్నాను. ఎందుకత్తయ్య? మన ఊళ్ళో మనమే భయపడితే అవతల వాళ్ళకి అదే ధైర్యం అవుతుంది. మన ఇంటి పేరు చెప్తేనే ఎంతోమంది ధైర్యంగా ఉంటారు. అలాంటిది మనమే భయపడడం ఎంతవరకు కరెక్ట్? భూమిని మనందరం కాపాడుకోలేమా? తన జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకుంటామా? బావంత ధైర్యంగా చెప్తున్నాడు కదా పెద్దమ్మ, నేను కూడా వస్తాను. చూడమ్మా, ఇది మన ధైర్యాన్ని బలాన్ని చూపించే సమయం కాదు. ఆడపిల్ల మీద పదే పదే ఇలా అటాక్ జరుగుతుంది అంటే ఎలాంటి సంకేతం వస్తుందో నాకు అర్థమవుతోంది. అయినా సరే శత్రువుని ఎదిరించే ధైర్యం బొబ్బిలి వంశంకి ఉన్నా ముందు శత్రువు ఉన్నాడు, మేకవన్నె పులిలాగా దెబ్బతీయాలని చూస్తూ ఉన్నాడని తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. ఇది నా నిర్ణయం. అందులో మార్పుండదు. అర్థం చేసుకో. భూమి, అత్తయ్య ఇంకొకసారి ఆలోచించుకో. ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఏ మార్పు ఉండదు. ఎందుకు భూమి బాధపడతావు? మీ పెద్దమ్మ నీ గురించి చెప్పారు కదా. ఏంటి జానకి ఇది? నేనేమన్నా పంజరంలో చిలకనా? ఎప్పుడు ఇంట్లోనే బందీగా ఉండడానికి. నా గురించి అందరూ గొప్పగానే ఆలోచిస్తున్నారు. అందరూ నా వాళ్లే. కానీ నన్ను మాత్రం ఈ ఇంట్లో ఒక బందీగా ఉంచుతున్నారని నాకు అనిపిస్తోంది. నాకు స్వేచ్ఛ ఉండాలి కదా. నాకు బయటకు వెళ్ళాలని, అందరితోనూ కలవాలని ఉంటుంది కదా. అదెందుకు అర్థం చేసుకోవడం లేదు? కొన్ని ప్రశ్నలుగానే ఉండిపోతాయి భూమి. కొన్నిటికి సమాధానాలుండవు. సమాధానం లేని ప్రశ్న ఉండదని నువ్వే చెప్పావు. మరిదిప్పుడు ప్రశ్నగానే ఎందుకు ఉండిపోతుంది? దీనికి కూడా సమాధానం ఉండాలి కదా. బయటికి వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు. వెళ్తే ఏం జరుగుతుందో అని వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళది ప్రేమ, నీతి, అభిమానం. ఈ రెండు ప్రశ్నగానే ఉంటాయి తప్ప సమాధానం ఎలా ఉంటుంది? రేపు కార్యక్రమం జరుగుతున్నది నా తల్లిది. నేను తనని నా కళ్ళతో చూడలేదు. తన గురించి గొప్పగా అందరూ చెప్పుకుంటూ ఉంటే వింటూ, ఆ ఫోటో చూసి అంత గొప్ప వ్యక్తి కడుపుని నేను పుట్టానా అని, ఆమెని చూసే అదృష్టమే నాకు లేదు కదా అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. పెద్దమ్మ పిలిచి నీ చేతుల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఎంతో చెయ్యాలనుకున్నాను. కానీ ఇప్పుడొచ్చి నేను తప్ప అందరూ వెళ్తున్నారు, నేనే రాకూడదంటే నాకెలా ఉంటుంది చెప్పు? కరెక్టే, కానీ మీ పెద్దమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాక ఆవిడ మారరు కదా. అదే నాకు అర్థం కానిది. నా విషయంలో అందరూ నిర్ణయం తీసుకుంటున్నారు, నా నిర్ణయానికి మాత్రం ఎవ్వరూ విలువివ్వడం లేదు. వాళ్ళు చూపించే అతి ప్రేమ నాకు చాలా బాధ అనిపిస్తుంది. సరే అయితే నువ్వు గుడికి వెళ్ళి మీ అమ్మగారి కార్యక్రమం చూడాలన్నదే కదా నీ ఆశ. ఇది ఈ ఊళ్ళోనే కాదు, అన్ని ఊళ్ళోనూ దక్షమ్మ గురించి అలాగే చేస్తారు. అందుకని రేపు మనం ఒక పని చేద్దాం. రేపు పొద్దున్నే మా ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళూరికెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్న గుడికే వద్దని చెప్తున్నారు. అలాంటిది
పక్క ఊరికి వెళ్దామంటే ఒప్పుకుంటారని నువ్వెలా అనుకుంటున్నావు? మీ పెద్దమ్మకి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. కానీ చెప్పకుండా వెళ్తే ఈ ఇంట్లో నుంచి గాలి కూడా ఆవిడికి తెలియకుండా బయటికి వెళ్ళదు. అలాంటిది నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు? నువ్వు బాధపడటం నేను చూడలేను. అలాగే నీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమైనా నేను తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. అది నీకు తెలియాలంటే ఎవ్వరికీ తెలియకుండా నిన్ను తీసుకెళ్ళాలి. రేపు అందరూ గుడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చేలోగా మనం కూడా అక్కడికి వెళ్ళొచ్చేద్దాం. అప్పుడు నీ అమ్మగారి కార్యక్రమాన్ని చూసిన ఆనందం నీకుంటుంది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నీకే ప్రమాదం లేదన్న ధైర్యం వాళ్ళకి ఉంటుంది. నిజంగా నువ్వెంత మంచిదానివి. నేను బాధపడుతుంటే చూడలేక ఇలా తీసుకెళ్తాను అంటున్నావు. మళ్ళీ నీకు మాట వస్తుందేమో. మాట రావటానికి నేనేమీ తప్పు చేయటం లేదు. నువ్వు బాధపడకుండా ఉండే పని చేస్తున్నాను. చెప్పాను కదా, నీకు చూపించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి చూపించాలి అంటే నిన్నక్కడికి తీసుకెళ్ళాలి. ఇంకొకసారి ఆలోచించు. నా వల్ల నువ్వు మళ్ళీ మాట పడితే నేను భరించలేను. పర్వాలేదు, చెప్పాను కదా. వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేలోగా మనం వచ్చేద్దాం. నువ్వు ఇంట్లో లేవు అన్న అనుమానం రాకుండా నేనొక ప్లాన్ వేశాను. ఏంటది? థ్యాంక్ యూ జానకి. నువ్వే నా గురించి ఆలోచించావు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ భూమి, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, నీ చేత్తో నువ్వే కేక్ కట్ చేయి.